మీ ఇంట్లో చిన్న పిల్లలకి దగ్గొస్తుందా? దగ్గు సిరప్‌లు వాడాలా వద్దని ఆలోచిస్తున్నారా? వార్తలు చూసి భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏ సందేహం వద్దు. ఒకటే సొల్యూషన్. ప్రాబ్లమ్ ఉన్నప్పుడు సిరప్ వాడొచ్చు. కానీ ఏ సిరప్ వాడాలనేదే ముఖ్యం. కాఫ్ సిరప్‌లో అనేక రకాలుంటాయి. అందులో వేరు వేరు మందులుంటాయి. ఏ వయసుకి ఏ మందున్న సిరప్ వాడాలి, ఎంత మోతాదు వాడాలి అనేది డాక్టర్స్ చెప్తారు. అలాగే దగ్గులో కూడా రకాలుంటాయి. అంటే పొడి దగ్గు రావడం, ఇది థ్రోట్ ఇరిటేట్ అవ్వడం వల్ల, డ్రై అవ్వడం వల్ల వస్తూ ఉంటుంది. అలాగే కఫం రావడం, లంగ్స్ లోపల బ్రాంకోస్ డైలేట్ అవ్వడం కానీ, దగ్గినప్పుడు కఫం బయటకు వస్తూ ఉంటుంది. ఆ దగ్గుకి వేరే సిరప్ ఉంటుంది. అలాగే రొంపతో కూడిన దగ్గు ఒకటి ఉంటుంది, దానికి వేరే ఉంటుంది. గురకతో కూడిన దగ్గు వేరే వస్తుంది, దానికి వేరే రకం. పిల్లలకి ఎటువంటి దగ్గు వస్తుంది, ఆ దగ్గుకి ఏ మందున్న సిరప్ వాడాలి, ఎంత మోతాదు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, రోజుకి ఎన్నిసార్లు తాగాలనేది తెలియాలి. అది తెలియాలంటే మీ పిల్లల్ని చిన్నపిల్లల డాక్టర్కి చూపించండి. చిన్నపిల్లల డాక్టర్ సజెస్ట్ చేసిన సిరప్ మాత్రమే వాడండి. సజెస్ట్ చేయకుండా ఏదో దగ్గు ఒకటే కదా, తగ్గిపోద్ది కదా అని డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి సిరప్లు కొనుక్కొని తాగొద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ సిరప్ అయినా కానీ పాలుతో కానీ, పంచదారతో కానీ, డ్రింక్స్తో కానీ కలిపి తాగించొద్దు. ఓన్లీ సిరప్ సపరేట్గా పట్టించండి. లేదంటే లిటిల్ బిట్ కొంచెం వాటర్ కలపొచ్చు, అంతే. మిగతాది ఏది కలపొద్దు. ఇంకొకటి, మోతాదుకి మించి తాగించొద్దు. దగ్గు తగ్గట్లేదని ఇంకో మూత ఎక్స్ట్రా వేద్దాం అని చెప్పి వేస్తూ ఉంటారు. దగ్గు సిరప్లో మత్తు కలిగించే పదార్థాలు కూడా, మందులు కూడా ఉంటాయి. సో ఎక్కువ మోతాదు తాగించకూడదు. బ్రాండెడ్ కంపెనీ సిరప్స్ మాత్రమే కొనుక్కోండి. ఏది పడితే అది, ఎలా పడితే అలా వాడేసి చిన్నపిల్లల ఆరోగ్యాన్ని చెరపొద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం